2024 ఐపీఎల్లో సీఎస్కే ప్లే ఆఫ్ కోసం పోరాడుతుంది. లీగులో భాగంగా ఇప్పటికే 10 మ్యాచ్లు కంప్లీట్ చేసుకున్న సీఎస్కే 5 మ్యాచెస్లో గెలిచి 5 మ్యాచ్లో ఓడింది. దాంతో టేబుల్లో 4వ స్థానంలో కొనసాగుతుంది. ప్లే ఆఫ్కి చేరాలంటే మిగిలిన 4 మ్యాచ్లను సీఎస్కే తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. ఇక పంజాబ్ కింగ్స్ మీద మంచి ప్రదర్శన చేయలేకపోయిన సీఎస్కే 11వ మ్యాచ్ని కూడా పంజాబ్ కింగ్స్తోని ఆడనుంది. ఈ మ్యాచ్ మే 5న హిమాచల్ ప్రదేశ్లోని క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆడనుంది. పంజాబ్ కింగ్స్ మీద పగ తీర్చుకోవాలని సీఎస్కే భావిస్తుంది. ఇక ఈ మ్యాచ్లో సీఎస్కే టాప్ ఆర్డర్ ఫామ్లోకి రావాల్సి ఉంది. ఇక పంజాబ్ కింగ్స్తో మ్యాచ్కి సీఎస్కే తుది జట్టును చూస్తే రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, డారెల్ మిచెల్, శివం దుబే, జడేజా, ధోని, మోయిన్ అలీ, దీపక్ చాహర్, పతిరనా, రిచర్డ్ గ్లేసన్, తుషార్ దేశ్ పాండే ఉండే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే సీఎస్కే ముందుగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ స్టేడియం బ్యాటింగ్కి ఎక్కువగా అనుకూలిస్తుంది. ఈ నేపథ్యంలో మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేయాలని సీఎస్కే భావిస్తుంది. ఈ మ్యాచ్లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ రహానేని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. అతని ప్లేస్లో రచిన్ రవీంద్రకి మళ్లీ జట్టులో చోటు ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే సమీర్ రిజ్వీ, షర్దుల్ ఠాకూర్ని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. కెప్టెన్ రుతురాజ్ పరుగుల వరద పారిస్తున్నాడు. అతనికి తోడుగా రచిన్ కూడా భారీ స్కోర్ చేస్తే సీఎస్కేకి పవర్ ప్లేలో మంచి స్కోర్ వస్తుంది. ఇక గత మ్యాచ్లో డకౌట్ అయిన శివం దుబే మళ్లీ ఫామ్లోకి రావాల్సి ఉంది. అతనితో పాటు డారెల్ మిచెల్, మోయిన్ అలీ, జడేజా కూడా బ్యాటింగ్లో మెరుపులు మెరిపించాలి. ఇక చివర్లో ధోని బ్యాటింగ్కి పని చెప్తే భారీ స్కోర్ రావడం ఖాయం. ఇక చెన్నైలో పంజాబ్ చేతిలో ఓడిన సీఎస్కే ఈ మ్యాచ్లో మళ్లీ విజయం కొట్టాలని చూస్తుంది. గత మ్యాచ్లో బౌలర్స్ నిరాశపరిచారు. కానీ ఈ మ్యాచ్లో బౌలర్స్ రాణించి ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే సీఎస్కేకి మరో విజయాన్ని అందుకునే ఛాన్స్ ఉంది. ఇక ఈ ఐపీఎల్ సీజన్లో దుమ్ము రేపుతున్నాడు. తాజాగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 48 బంతుల్లో 5 4లు 2 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు ఈ బ్యాట్స్మెన్. ఈ క్రమంలోనే తన పేరిట ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. అదేంటంటే ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన చెన్నై కెప్టెన్గా రుతురాజ్ రికార్డులోకి ఎక్కాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు గైక్వాడ్ 10 మ్యాచ్లు ఆడి 509 పరుగులు చేశాడు. తద్వారా ధోని క్రియేట్ చేసిన ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. గతంలో ధోని ఐపీఎల్ 2013 సీజన్లో 461 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు సీఎస్కే కెప్టెన్ చేసిన అత్యధిక పరుగుల రికార్డుగా కొనసాగుతుంది. తాజాగా ఆ రికార్డును బ్రేక్ చేశాడు రుతురాజ్. అది కాక ఈ సీజన్లో లీడింగ్ స్కోరర్గా కూడా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. 500 రన్స్ చేసిన కోహ్లీ 2వ స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లను పంజాబ్ బౌలర్లు నిలువరించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేసింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.